టీడీపీ, జనసేన అభ్యర్థులకు 100 పైగా సీట్లు ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు చేస్తూ వచ్చింది. ఇప్పటికే కొన్ని విడతల వారీగా అభ్యర్థులు ప్రకటించారు. సో ఇంకా ఆలస్యమైతే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారంలో వెనుకబడతాం అనుకుని ఉండాలి. అందువల్ల 100కు పైగా సీట్లను ప్రకటించారు. అయితే ఈ ఆలస్యానికి కూడా కారణము బీజేపీ వస్తుందా రాదా? బీజేపీ పెడుతున్న డైలమా వల్ల ఈ రెండు పార్టీలకు కూడా తేల్చుకునే పరిస్థితి. చివరకు బీజేపీ పోటీ చేసిన అవకాశం ఉన్న సీట్లను పక్కకు పెట్టి మిగతా సీట్లను ప్రకటించారు. ఉదాహరణకు కైకలూరు సీటు కృష్ణా జిల్లా, మీకు దాన్ని బీజేపీ అడిగే అవకాశం ఉంది కనుక ఆ సీట్ ప్రకటించలేదు. అలాగే కొన్ని సీట్లలో వైసీపీకి చెందిన నేతలు వస్తారు అనుకున్న చోట కూడా కొన్నిట్లో ప్రకటించలేదు. కొన్ని చోట్ల వివాదాస్పదంగా ఉన్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తులో కూడా అలాంటి సీట్లు కూడా ఆపారు. సో ఇప్పటికైతే వివాదం లేని, రేపు బీజేపీ వచ్చినా కూడా ఇబ్బంది కానీ సీట్ల వరకు 118 సీట్ల వరకు ప్రకటించారు. 94 సీట్లలో టీడీపీ, 24 సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. అయితే ఇంకా జనసేన అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించాల్సింది. సహజంగానే ఈ అభ్యర్థుల ప్రకటన పైన అసంతృప్తి ఉంటుంది. జనసేనకి ఇచ్చిన చోట టీడీపీలో, టీడీపీకి ఇచ్చిన చోట జనసేనలో, ఈవెన్ విత్ ఇన్ ద టీడీపీ, విత్ ఇన్ ద జనసేన కూడా భిన్నమైన అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక వారి మధ్య కూడా పోటీ ఉంటుంది. అందువల్ల అటు ఇటు కూడా మారుతారు. నిన్నటిదాకా వైసీపీ అనుభవించింది, దాన్ని వైసీపీ కొంత మేనేజ్ చేసుకుంది. వైసీపీ అనుభవిస్తున్న సమయంలో టీడీపీ ఎగతాళి చేసింది. సో జగన్ పని అయిపోయింది, పడవ మునుగుతోంది, అందుకే బయటికి వెళ్ళిపోతున్నారు, వేరే నియోజకవర్గాలకు బదిలీ చేస్తే నాయకులకు కూడా బదిలీ ఉంటుందా, నా రాజకీయ జీవితంలో నేను మొదటిసారి చూస్తున్నా, ఉద్యోగులకు బదిలీ ఉంటుంది కానీ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు. వైసీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి పార్థసారథిని నూజివీడుకు బదిలీ చేశారు. అంటే ఎవరికైనా రాజకీయ పార్టీలు తమ వరకు వచ్చే వరకు తెలియదు. ఇప్పుడు టీడీపీలో కూడా తిరుగుబాట్లు మొదలయ్యాయి, నిరసనలు అలక్కలు మొదలయ్యాయి, రోడ్డు మీదకి వచ్చారు, ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇదే పని వైసీపీలో కూడా చూసాం మనము. అందులో 151 సీట్లు గెలిచిన పార్టీలో ఉన్నప్పుడు 23 సీట్లు గెలిచిన పార్టీలో ఉండదా? సో కానీ 151 సీట్లు గెలిచిన పార్టీలో ఉంటేనోమా తప్పని అప్పుడు భావించారు. ఇప్పుడు టీడీపీకి కూడా అనివార్యంగా రాబోతుంది. ఇక బీజేపీ మరి ఎప్పుడు తేలుస్తుంది? ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. స్వయానా రాజ్నాథ్ సింగ్తో ఒక మీటింగ్ పెట్టుకుంటామని కూడా ప్రకటించారు. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అసలు దీన్ని ఆలస్యం చేసి ఎక్కువ సీట్లు తీసుకుందామనే ప్రణాళిక ఏమైనా ఉందా? సో ఈ అంశాలు ఇంకా క్వశ్చన్ మార్కులుగానే ఉన్నాయి.